హాయ్ అండి. ఈరోజు నేను చాలా ముఖ్యమైన విషయం అంటే మన లైఫ్ స్టైల్, మన హెల్త్ గురించి మీతో ఒకటి షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నానండి. మన అందరి లైఫ్ స్టైల్స్ మారిపోయినాయండి. ఎక్కడ ఏ దేశంలో ఉన్నా, ఏ పల్లెటూరులో ఉన్నా కానీ, ఎక్కడున్నా కానీ లైఫ్ స్టైల్లో అనేది చాలా చేంజెస్ వచ్చేసినాయి. ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అంటే మనం తినే ప్రతి ఫుడ్ కెమికల్ ఓరియంటెడ్ అండి. పక్కా ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. పూర్వం పెద్దవాళ్ళు మనకేం చెప్పేవాళ్ళంటే సూర్యుడు ఉదయించే ముందే మనం లేవాలని, సూర్యుడు అస్తమించే లోపల మన ఫుడ్, మనం తినే ఆహారం తినేసేసి నిద్రించాలని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. అప్పట్లో అట్లా పాటించేవాళ్ళంట. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది? మనం ఫుడ్ హెవీగా తినేస్తున్నాము, టేస్ట్కి బాగా అలవాటు అయిపోయాము. ఇప్పుడు బయట తెచ్చుకునేది కాకుండా ఇంట్లో కూడా మనము కొన్ని వీడియోస్ ద్వారా కానీ మనకి అంటే ఈ యూట్యూబ్స్ ద్వారా ఈ మనకు పెరిగిన టెక్నాలజీ ద్వారా మనం ఏ ఫుడ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో కూడా మనకి తెలిసిపోయి టేస్ట్కి అలవాటు అయిపోయి అంటే ఫుడ్ ఎక్కువ తీసేసుకుంటున్నాం. మిత భోజనం అంటారండి పెద్దవాళ్ళు, మితంగా తినాలి అంటారు. అంటే ఫుడ్ ఎక్కువ తినటం, ఇప్పుడు అందరికి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, మెయిన్ ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, హార్ట్ అటాక్స్, తిన్నది అరకపోవటం, ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్లో చాలా ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లైఫ్ స్టైల్లో మెయిన్ది మార్చుకుంటే చాలా వరకు మొత్తం మారలేము. చాలా వరకు మనకి డైజెషన్ బాగుంటే, సెకండ్ బ్రెయిన్ అంటారండి డైజెషన్ అనేది. అంటే మన స్టమక్ అనేది సెకండ్ బ్రెయిన్ అంట. ఫస్ట్ మనకి బ్రెయిన్, నెక్స్ట్ సెకండ్ బ్రెయిన్ అనేది స్టమక్. ఈ స్టమక్ ఎప్పుడు యాక్టివేట్, మనం తిన్న ఆహారాన్ని యాక్టివేట్ అంటే అరగటానికి మనం ఇవ్వాల్సిన టైము ఇవ్వకుండా ఎప్పుడు తింటానే ఉండి హెవీ క్వాంటిటీలో తినటం వల్ల దానికి వర్క్ లోడ్ ఎక్కువ అయ్యి అది దాని కెపాసిటీ మించి మనం తినటం వల్ల వర్క్ లోడ్ ఎక్కువ అయ్యి మనం మళ్ళీ తినంగానే వాటర్ తాగేస్తుంటాము. వాళ్ళకి మనం తినంగానే అసలు వాటర్ తాగకూడదంట. ఎందుకంటే మనం తినంగానే మనం ఇంత తిన్ని అంత తినంగానే స్టమక్ డైజెషన్ సిస్టము యాక్టివేట్ అవుద్ది. అంటే దానికి ఎంజైమ్స్, బైల్ ఎంజైమ్స్ కానీ ఇవన్నీ డైజెషన్ అవ్వటానికి కొన్ని కెమికల్స్ బాడీలో రిలీజ్ అయ్యి డైజెషన్ కావటానికి స్టమక్లో ఆ మిషన్ అనేది వర్క్ మొదలు పెడుతుంది. ఆ టైంలో మనం వాటర్ తాగటం వల్ల ఆ కెమికల్స్ అనేవి డైల్యూట్ అయిపోతాయి. డైల్యూట్ అవటం వల్ల మనకి అది అరుగుటం తగ్గి మనకి గ్యాస్ ట్రబుల్, తేపులు, ఈ హార్ట్ బర్న్స్ అనేవి, ఇంచుమించు హార్ట్ అటాక్స్ కూడా వచ్చేది డైజెషన్ ప్రాబ్లం వల్లే అని కూడా డాక్టర్స్ ఈ మధ్యన నిరూపిస్తున్నారు. మార్నింగ్ సూర్యుడు ఉదయించే లోపల కానీ ఉదయించేటప్పుడు కానీ మనం నిద్రలేసేసి సాయంకాలం మ్యాక్సిమం 6:30 లోపల ఏదో ఒక ఫుడ్ తినేసి తర్వాత తినకుండా ఉండాలండి. గ్యాప్ ఇవ్వాలి, నిద్రకి ఫుడ్కి 2 hours గ్యాప్ అన్నా ఇవ్వాలన్నమాట. ఆ 2 hours గ్యాప్ ఇస్తే మనం తిన్న ఆహారము ఆ 2 hours అది స్టమక్ అనేది డైజెస్ట్ చేసేసి దాని వర్క్ అనేది ఫినిష్ చేసేసుకుంటుంది. మనం ఈ తినంగానే నిద్రపోవటం వల్ల దాని వర్క్ మొదలు పెడుతుంది. ఆ డిస్టర్బెన్స్ మన బ్రెయిన్ మీద చూపించి మనకు తెలియదండి లోపల ఏం జరుగుతుంది. అసలు బాడీ అనేది పెద్ద రహస్యం అనమాట. లోపల ఏం జరుగుతున్నది అన్నది మనకి ఏమి తెలియదు. బయట కొన్ని సింటమ్స్, తలనొప్పనో జలుబనో ఇవన్నీ వస్తుంటాయి కదా. దాని ద్వారా మనం ఇది తిన్నాం, దీనివల్ల మనకు స్టమక్ పెయిన్ వచ్చింది, అది తాగిన దానిలో జలుబు వచ్చింది అంటాం. కానీ లోపల ఏం జరిగేది అనేది డాక్టర్స్ దీనివల్ల నీకు ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చింది, దీనివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంది. కానీ డాక్టర్స్ దేవుళ్ళే, కానీ దేవుళ్ళకి మించిన రహస్యం మన లోపల ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకో చెప్పిన సన్తో పాటు మన డైజెషన్ మొదలయ్యి సన్సెట్తో లింక్ ఉంటుందంట. అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు నుంచి మనం మొదలుపెట్టిన ఆహారం సూర్యుడు అస్తమించే లోపల ఫినిష్ చేసేసుకోవాలి. అంటే సన్కి మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా రిలేటెడ్ అనమాట. మళ్ళీ లేడీస్కి పీరియడ్స్ అనే ఉంటుంది కదండి, మూన్తో సంబంధం అంట. కాబట్టి మన డైజెషన్ సిస్టమ్ బాగుండాలంటే సన్తో పాటు మనం నడవాలి. అంటే సన్తో పాటు ఆ సోలార్ ఎనర్జీ అంటారు కదా, సోలార్ ఎనర్జీతో పాటు మనం సన్తో పాటు మనం ప్రక్రియ అనేది మొదలు పెడితే సన్సెట్ లోపల మన ఫుడ్ అనేది చేసేస్తే సన్సెట్ తర్వాత డైజెషన్ చాలా స్లోగా ఉంటుంది. కాబట్టి ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చి గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ వస్తున్నాయి, రిఫ్లెక్సెస్ అని ఇవన్నీ సన్సెట్ తర్వాత తినటం వల్ల వస్తున్న హెల్త్ ఇష్యూస్. మార్నింగ్ 10:30 to 12:30 మనకి సన్ అనేది మామూలుగా 6 నుంచి అట్లా
ఉదయిస్తాడంటారు కదా, 10:30 నుంచి 12:30 లోపల చాలా పవర్గా ఫైర్ లాగా ఉంటాడంట. అంటే మనకు మంచి ఎండ కూడా వస్తుంటుంది చూడండి, గమనించండి. మంచి ఎండ టైము 10:30 to 12:30 అని. ఆ ఫైర్ అంటే ఆ టైం అనేది చాలా వాల్యుబుల్ అనమాట డైజెస్టివ్ సిస్టమ్కి. మనకి బాగా అసలు అరగనివి కూడా ఆ టైంలో తీసుకోండి. ఆ ఫైర్ అంటే ఆ పవర్ వల్ల, సన్ పవర్ వల్ల, ఆయన ఫైర్ వల్ల ఆ టైంలో చాలా డైజెస్టివ్ బాగా పనిచేసి అరుగుతుందంట. మనం ఏదైనా బాగా ఇష్టమైనది తినాలి అనుకుంటే మీరు తప్పకుండా 10:30 to 12:30 లోపల తినేసేసేయండి. అంటే మిగతా టైం కూడా తినొచ్చు. అంటే హెవీ ఫుడ్ అంటే ఇండైజెషన్కి రిలేటెడ్ అయినవి 10:30 నుంచి 12:30 లోపల ఫినిష్ చేసుకుంటే ఆ సన్ ఎఫెక్ట్ వల్ల మనకి డైజెస్టివ్ అనేది చాలా త్వరగా అయిపోద్ది అనమాట. దీన్ని బట్టి నాకు తెలిసిన సబ్జెక్ట్ ఏంటంటే, మార్నింగ్ త్వరగా లేచి అంటే ఫుడ్ అనేది కొంతమంది ఎర్లీగానే తింటారు. మార్నింగ్ టిఫిన్ అనేది అంటే రాత్రి అంతా మనం ఎంటీ స్టమక్తో ఉంటాం కాబట్టి ఏదైనా మనం ఫుడ్ ఏది తీసుకున్నా లిమిట్లో తీసుకోవాలి. ఆ లిమిట్ తీసుకున్న ఫుడ్ డైజెషన్కి తోడ్పడేటట్టు ఎక్కువ వాటర్ అంటే తినగానే వాటర్ తాగకూడదు. నిద్రలేమితనము ఈ రోజుల్లో అందరికీ 100లో 80% నిద్రలేమితనం వస్తుంది, గ్యాస్ ట్రబుల్స్ వస్తున్నాయి. వీటికన్నిటికీ కారణం ఎర్లీ ఫుడ్, ఎర్లీ టు బెడ్. ఎర్లీ ఫుడ్ని ఎర్లీ బెడ్కి, ఎర్లీ ఫుడ్ నుంచి ఎర్లీ బెడ్కి 2 hours గ్యాప్ ఇచ్చేసి త్వరగా నిద్రలేస్తే త్వరగా నిద్రపోతే త్వరగా నిద్రలేస్తాము. మన ప్రక్రియ అనేది మారితే చిన్న చిన్న వాటితో మార్చుకుంటే మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది. స్టమక్ బాగుంటేనే మనకు అన్నీ బాగుంటాయండి. డైజెషన్ అనేది చాలా ఇంపార్టెంట్.